ప్రభునందు ప్రియమైన వార్లారా, మీరందరికీ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. ఈ దినము మనము ధ్యానిస్తున్న వాక్య భాగము గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియులారా, ఈ వచనం మనకు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. మనం చేసిన పాపముల వలన ధర్మశాస్త్రము మనపై శాపాన్ని తీసుకొని వచ్చింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు తానే శాపమై ఆ శాపముల నుండి మనలను విమోచించాడు. ఇది ఆయన ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణ. అబ్రహాము పొందిన ఆశీర్వాదము ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది మన పనుల వలన కాదు, కేవలం మన విశ్వాసము వలన. మనము క్రీస్తును నమ్మినప్పుడు దేవుని ఆత్మను గురించిన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుతుంది. కాబట్టి మనం భయపడకూడదు, శాపం కింద ఇంకా బ్రతకకూడదు. మనము ఆశీర్వదించబడిన ప్రజలం, విమోచించబడిన ప్రజలు. క్రీస్తులో మనకు స్వేచ్ఛ ఉంది, జీవముంది, నిత్య ఆశ ఉంది. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మా కోసము శాపమై మనలను విమోచించిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి ఆశీర్వాదంలో నడిపించండి. ప్రభువా, మా విశ్వాసాన్ని మరింతగా దృఢపరచండి. నీ ఆత్మ వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చండి. మేము ఎల్లప్పుడూ నీతో నిలిచి ఉండి నీ చిత్త ప్రకారం నడుచుకున్నట్లు సహాయం చేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.